హలో అండి. ఈరోజు మనం చిన్నపిల్లలకి ధోవతి ఎలా కుడతామో చూద్దాము. ఈ క్లాత్ వచ్చేసి 30 ఇంచెస్ ఉందండి వెడల్పు. చూడండి, పొడవైతే నేను 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 2 ఫోల్డ్స్ మీద 22 ఇంచెస్ ఉంది. నేను 20 మాత్రమే తీసుకుని మిగతా 2 ఇంచెస్ కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీస్ మనం పైన నడుము దగ్గర వేయడానికి ఉపయోగిద్దాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని 2 ఫోల్డ్స్ వేసానండి. అంటే టోటల్ 4 ఫోల్డ్స్ వస్తుంది. ఈ 30 ఇంచెస్ని మనం 10 ఇంచెస్ ఇక్కడ ఫోల్డ్ చేసినట్లయితే మనకి 4 ఫోల్డ్స్ అయిపోతాయి. ఇది ఇక్కడ మిగతా 10 ఇంచెస్ ఆ పక్కన ఉంటుంది. ఇది 10/10 అనమాట. 2 ఫోల్డ్స్ మీద 10/10 ఇది. పక్కన ఇంకో 10 ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 అనమాట. ఆ పక్కన మిగిలింది కూడా 10 ఇంచెస్. అంటే మనం 20 ఇంచెస్ని 10 కింద ఫోల్డ్ చేసాం. టోటల్ క్లాత్ వచ్చి 30 ఇంచెస్. మనం ఫోల్డ్ చేసుకుని క్లాత్ని అక్కడ సెంటర్లోంచి ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు పెట్టుకుని కిందకి 7 పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేయాలండి. అంటే సెంటర్ నుంచి ఆ ఫోల్డింగ్ సెంటర్ నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు కిందకి 7 ఇంచెస్ తీసుకుని ఇలా మార్క్ చేయాలి. ఈ కార్నర్లో వచ్చి 2.5 ఇంచెస్ మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సెంటర్లో మనం మార్క్ చేసిందాన్ని ఇలా ఈ విధంగా కట్ చేద్దామండి. ఈ కార్నర్లో మనం 2.5 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఈ విధంగా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న దానికి మనం ఈ క్లాత్ని ఈ డబుల్ ఫోల్డ్ ఉంది కదా, దాన్ని విడదీసి ఈ చివర్లో మనం అంచు అనేది వేసుకోవాలి. మన దగ్గర ఏదైనా కలర్ ఉండి ఆ కలర్ అంచు తీసుకుంటే మనకి ధోవతి బాగుంటుంది చూడడానికి. ఈ విధంగా అంచు ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు 2 ఇంచెస్ అంచు మీ ఇష్టం 1.5 అయినా పర్వాలేదు అలా తీసుకుని దానికి అటాచ్ చేసేయాలి. మనం ఈ కటింగ్ చేసిన పార్ట్స్ వైపు కాకుండా ఎండింగ్లో పన్నా ఉన్న వైపుని ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ మనకి డిఫరెంట్ అంచు ఉన్న పీస్ దొరికితే ఓకే. అంచు లేనట్లయితే ఈ విధంగా అంచు మనం అటాచ్ చేసుకోవాలి. అంచు ఉన్నట్లయితే ధోవతి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఈ విధంగా రెండో పక్క కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 పీసెస్కి ఈ విధంగా అంచు అటాచ్ చేసిన తర్వాత మనము ఈ 2.5 కట్ చేసిన వైపు కాకుండా ఇటువైపున మనం ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి ఒక 7.5 అలా వచ్చేలాగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఆ 2.5 కట్ చేసిన వైపు కాకుండా రెండో వైపున మనం అంచు పైకి ఇలా వచ్చేలాగా అంచు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ విధంగా 7.5 8 ఇంచెస్ వచ్చేలా ఇది ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం అటువైపు అంతా అలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా రెండు వైపులా 2 ముక్కలు కూడా మనం ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టాలి. ఇక్కడ ఇంచి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఈజీగా కుట్టేయచ్చు. చూడండి, మనం తీసుకున్న ఒక పీస్ని ఇలా వేసి రెండవ పీసు తిరగేసి చూడండి, ఈ విధంగా మనం కట్ చేసాం కదా 1/2 అలా దానికి అటాచ్ చేయాలి. ఇప్పుడు అంచు పార్ట్ తీసుకొని ఈ విధంగా అంచు పార్ట్ కిందకు వచ్చేలాగా మనం రౌండ్ తిప్పాలి. చూడండి, మనం ప్లెయిన్గా అతకడానికి లేదు ఇక్కడ. ఈ విధంగా చూడండి, నేను చాలాసార్లు చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ముందు కుట్టిన దాని మీద అటాచ్ చేయాలి. ఈ విధంగా తిప్పి దానికి అటాచ్ చేయాలి. ముందు ఒక పీస్ అటాచ్ చేస్తాం, ఇప్పుడు తర్వాత రెండవది
మనం ఈ విధంగా అటాచ్ చేస్తున్నాం. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత కనపడేది ఈ విధంగా కనపడుతుందండి. ఇప్పుడు మనం రెండో వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒకసారి పిన్ పెట్టుకోండి, ఇది జరగకుండా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ మొత్తం ఇలా తిరగేసి ఇప్పుడు మనం ఎండింగ్లో ఉంది కదండి ఇది, అది వచ్చేసి కిస్తా సెంటర్లోకి రావాలన్నమాట. ఈ పక్కన మిగిలి ఉన్న ముక్క ప్లస్ మనం పిన్స్ పెట్టుకున్న ఈ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేయాలి. చూడండి, ఆ ఎండింగ్లో నేను చేతితో పట్టుకున్న అది కిస్తాకి ఇక్కడ సెంటర్లోకి రావాలి. ఈ ఎండింగ్ పార్ట్లు రెండు కలవాలి. ఈ పక్కన పీసు మనం పిన్స్ పెట్టుకున్న 2 ఫోల్డ్స్ ఉన్నాయి కదా, అవి కలిపి ఈ విధంగా కుట్టాలి. చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ చేసేయాలి. మీకు అలాగా పెట్టేటప్పుడు అది కన్ఫ్యూజ్గా ఉన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది కుట్టి మీ పిల్లలకి వేస్తే మనకు చాలా సంతోషం అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. నేను షార్ట్స్లో కూడా ఇవి పెడతాను. నేను 2 కుట్టానండి, అవి ఎలా చూడండి మీరు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము ఈ మిగిలి ఉన్న పీస్ని ఒకసారి గమనించండి. మనం ఆ అంచు దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ కింద ఆ అంచు కంటే వెడల్పు పెట్టకుండా చిన్న చిన్నవిగా పెట్టుకొని మనం అక్కడ సెంటర్లో జాయింట్ చేసేయాలి, అవి స్టిచ్ చేసేయాలి. ఈ విధంగా రెండు పక్కల కూడా, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మనకి మిగిలి ఉన్న వరకు ఎంత క్లాత్ అయితే ఉందో అంతవరకు మొత్తం ఫోల్డ్ చేసుకుని మనం ఈ 2x2 తీసుకున్నాం కదా 4 ఇంచెస్, దానికి ఎలాస్టిక్ వేయడానికి ఎలాస్టిక్ ఎంత వెడల్పు తీసుకున్నామో దాన్ని బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలండి. మనం నడుము బట్టి, మనం నడుము 18 ఉంటే 18 తీసుకోవచ్చు, లేకపోతే 17 తీసుకోండి. ఎలాస్టిక్ సాగే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఎలాస్టిక్లో చాలా రకాలు ఉంటాయి. మంచిగా సాగేదైతే మీరు బాగా సాగేదైతే తక్కువ ఇంచులు తీసుకోవచ్చు, 17 తీసుకోవచ్చు. అదే 20 ఉంటే నడుము 19 తీసుకుంటే సరిపోతుంది. ఈ స్టిఫ్గా ఉన్న ఎలాస్టిక్ అయితే 18 తీసుకొని దాన్ని మనం ఎక్కించిన తర్వాత 1 ఇంచ్ పోతుందండి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టి కుడతాం కదా, అందుకని నేను 18 ఉంటే 18 తీసుకున్నాను. అది ఈ మనకి సరిపడా ఆ ఫోల్డింగ్ కుట్టిన తర్వాత ఈ ఎలాస్టిక్ పెట్టిన తర్వాత ఒక్కదాని మీద ఒకటి ఎలాస్టిక్ పార్ట్ కుడతాం కాబట్టి మనకి 17 ఉంటుంది. అది బాగా స్ట్రెచ్ అయిపోదండి ఈ ఎలాస్టిక్ నేను తీసుకున్నది, కనుక నేను అలా తీసుకున్నాను. మీకు 1/2 ఇంచు, 1 ఇంచు, 3/4 ఇంచు అలా ఎలాస్టిక్లు రకరకాల మోడల్స్లో దొరుకుతాయి. ఈ చూడండి 1 ఇంచ్ గ్యాప్ పెట్టాను కదా, దీని నుంచి మనం ఎలాస్టిక్ ఎక్కించి తర్వాత లాస్ట్లో ఎక్కించవచ్చు. ఫస్ట్ నేనైతే ఇలాగా ఎలాస్టిక్ వేస్తే మళ్ళీ దగ్గరగా అయిపోతుంది కాబట్టి కుట్టడం కుదరదు కాబట్టి నేను దీనికి అటాచ్ చేసేస్తున్నానండి. సెంటర్ ఆ కుట్టు మనం ఒక సెంటర్కి పెట్టుకొని దాని నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు తీసుకున్న ఈ పీస్ కంటే మన కింద దోవతి పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే ఎక్కడైనా మీరు 2 ఫ్రిల్స్ పెట్టేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ విధంగా మనం అటాచ్ చేసుకుని ఈ ఎలాస్టిక్ అనేది పెట్టేద్దాం. ఒక దాని మీద ఒకటి ఇలాగా దాన్ని అటాచ్ చేసి తర్వాత ఓపెన్ ఉంది కదండి, అది కూడా నీట్గా కుట్టేద్దాం. 1 ఇంచు ఓపెన్ పెట్టాము కదా ఫస్ట్ ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్కి, అది ఎలాస్టిక్ మీద పడకుండా ఇలా స్టిచ్ చేసేద్దాం. తర్వాత ఎలాస్టిక్ మంచిగా సర్దుకుని ఒకసారి ఫైనల్గా చూడండి. లోపల ఓవర్లక్ అలాంటివి ఏమైనా చేసుకుంటే మనకి పీస్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా
ఐరన్ చేసుకోండి కుర్చీల దగ్గర, అంటే స్టిఫ్గా ఉన్న క్లాత్ కాబట్టి. ఇది వైట్ క్లాత్తో కుట్టిన అంచేసి లేకపోతే పంచెలు ఉంటాయి కదా, అవి కుట్టిన చాలా అందంగా ఉంటాయండి. ఈ విధంగా స్టిచ్ చేసి మీరు కుట్టి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది నేను షార్ట్స్లో కూడా పెట్టాను, చూడండి.